ముందుగా అందరికీ నమస్కారం. బాగున్నారండి? నీకు ఒరిజినల్ ట్యానిక్ కావాలా? ట్యానిక్ పడితేనే బండి నడుస్తుంది. ప్రాంతం మొత్తం 2000 రూపాయలు కూడా వేయరు అప్పుడు. 1900లుగా చూసుకుని దిబ్బడమే. 10 బస్తాలు 11 బస్తాలు దిగితే మరి పెట్టుబడికి 30,000 అంతా 15 బస్తాలు వస్తే సుఖమే. వ్యవసాయాన్ని మాత్రం వదులుతలేదు. వ్యవసాయం చాలా మంచిదేనండి. నేను చిన్నతనం నుండి వ్యవసాయమే చేస్తున్నాను ఇంతవరకు. తల్లిదండ్రి మాట విని మళ్ళీ తల్లిదండ్రి దగ్గరకు వచ్చి తల్లిదండ్రితో పాటు వ్యవసాయం చేస్తే వాటి భవిష్యత్తు అనమాట బాగుంటుంది. ఇంతవరకు అయితే ఎవరు కూడా మా దగ్గరకు కానీ మా పొలం దగ్గరకు కానీ ఎవరు ఇంతవరకు రాలేదు. పాటేసుకో. ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజు అయితే మేము పార్వతీపురం మన్యం జిల్లాలోని పూతికవలస గ్రామం వచ్చాం. ఇక్కడ ఇంకో రైతన్నను అయితే కలవడం జరిగింది. ఆ రైతన్న కాడికి వెళ్ళి ఆ రైతన్న సమస్యలు అన్న ఏం పండిస్తుందో తెలుసుకుందాం. మీకు తెలుసుకోవాలని ఉందా? అయితే లెట్స్ గో. ఆగండి. మన సిసింద్రి గారిని చిన్న ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అది గిట్ట చూద్దురు రండి. డ్యాన్స్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా, చిన్నగా అలా విలేజ్లోకి వెళ్దాం. ప్లస్ దండి మీరు సార్. నమస్తే అండి. నమస్తే. బాగున్నారా? నమస్కారం అండి. బాగున్నారండి? బాగున్నారు సార్. పండి సార్. ఎక్కడ మన ఆయనది రైతు? అక్కడ అట ఆ చివరా? సరే పండి రండి. ఫ్రెండ్స్ సార్, ఆరోగ్యం అంతా ఎలా ఉంది? పర్వాలేదా? ఈరోజు ఎక్కడికి వెళ్ళలేదు పనులకి కానీ? గుడి దగ్గరికి వెళ్ళాలనుకుంటే. ఓకే. ఒరిజినల్. నీకు ఒరిజినల్ ట్యానిక్ కావాలా? ట్యానిక్ పడితేనే బండి నడుస్తుంది. ఏదండి? ఇదేనా? ఇదా? ఓకే. ఒకసారి పిలుస్తారా లేకపోతే మన లోనికి వెళ్దాం? రండి. రామచంద్రరావు రావాలి అన్నా. నమస్తే అన్న. బాగున్నారా? అంతా ఎలా ఉన్నారు? ఇంట్లో వాళ్ళు, ఫ్యామిలీ అంత బాగుంది. ఓకే. ఎక్కడ మీ పొలం? ఎక్కడ? ఇటు కింద. ఇటు సైడా? ఇందాడు వచ్చా. సరే వెళ్దామా? రండి. వాళ్ళందరూ బయటికి వెళ్ళారా? సైడా? ఫ్రెండ్స్, పొలం అయితే చాలా అంటే చాలా దూరం ఉంది. ఇప్పుడు మేము ఒక 2 కిలోమీటర్ల నుంచి నడుచుకుంటూ వచ్చాం. మొత్తానికైతే పొలం దగ్గరికి వచ్చేసాం. పొలం అది అటు ఉంది. అక్కడ మా వాళ్ళు ముందు వెళ్ళిపోయారు, కొంచెం నేను వెనక్కి వెళ్ళిపోయాను. ఇదేనా మనది? చాలా దూరం ఉందిగా, 2 కిలోమీటర్ల దూరం ఉంది ఇది.
మొత్తం ఎలా అయితే వచ్చేసాం ఇక్కడికి. మీరు రోజు నడుచుకుంటూనే వస్తారు ఇక్కడ రోజుకి అక్కడ నుంచి ఇక్కడికి నడుచుకుంటానేనా? సూపర్. దున్నారు ఇదంతా ఇప్పుడు దున్నారు. చెప్పులు భవానీ. మరి విత్తనాలు వేసారా? వేయలేదండి, ఇప్పుడు వేస్తాము. ఇప్పుడు వేస్తారా? వేస్తాము. ఇప్పుడు ఏం విత్తనాలు వేస్తారు? ఈ సాంబసూరి, వరి. వరి ఇదంతా మీదేనా? ఇప్పుడు ఎన్ని సెంట్లు ఉంటుంది ఇక్కడ? ప్రస్తుతానికి ఒక 50 సెంట్లు చేస్తున్నాను నేను. 50 సెంట్ల. ఇది రెండు. మరి పరిస్థితి ఏంది ఇప్పుడు? పెట్టుబడి ఎంత? దీనికి గిట్టుబడి ఎట్లా? పెట్టుబడి అంటే దమ్ము నుండి మొత్తము పెట్టుబడి దగ్గర మా అయితే ఒక 20,000 వస్తుంది పెట్టుబడి అవుతుంది 50 సెంట్లకి. మీకు ఎంత గిట్టుబడి ఎంత వస్తుంది? గిట్టుబడి అంటే మరి అసలు వస్తుంది, వ్యవసాయం మీద మనకి ఏంటి రాదు. ఇక్కడ కూడా మరి సేమ్ దాంట్లో వానలు వస్తేనేనా పంట, లేకపోతే మన కాలువలు ఏమైనా దగ్గర ఉన్నాయా? వర్ష ఆధారంగానే భూమి పండుతుంది. అయితే ఇక్కడ కాలువలు ఉన్నాయా? కాలువలు లేవండి. కాలువ అంతా చిన్న కాలువ సరిపోదు, గడ్డ కదా. గడ్డ ఆధారము, గడ్డ గడ్డ ఆధారము. గడ్డలో నీరు ఉంటే పండుతుంది, గడ్డలో నీరు లేకపోతే పండదు. వర్షపు ఆధారమే. ఓకే ఓకే. అంటే ఇక్కడ మీకు దగ్గరే ఉంది అది కాలువ? కాలువ దూరం. గడ్డ ఇదంతా ఇది గడ్డ అండి. ఇదంతా మొత్తం ఈ గడ్డ మొత్తం కాళ్ళు ఉన్నాయి అవతల పక్క, అది అవతల పక్క, అది మెట్లు అండి. ఓకే ఓకే. ఇక్కడ నుండి ఇది ఇలాగే చివరి నుండి ఇది పల్లము, అది మెట్టు. ఓకే ఓకే. అయితే ఇక్కడ మామూలు మనకి ఇది వ్యవసాయం కదా, ఈ వరేనా లేకపోతే ఇంకా పత్తి నువ్వులు ఇలాంటివి ఏమన్నా? ఎంత గుడ్డి మీద వేస్తారు కానీ ఇక్కడ ధాన్యం వేస్తారు, లేదంటే జల్లుకుంటూ నువ్వులే. జల్లుకొని నువ్వులు మ్యాక్సిమం అయితే ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో వరే మ్యాక్సిమం. ఈ ప్రాంతం మొత్తం వరే అది ఎక్కువ మాత్రం వరి వేస్తారు. ఒక్కొక్క చోట ఏమో పత్తి వేస్తారు. ఎవరికైనా ఒక మెట్టు ఉంటే వేస్తారు. ఓకే ఓకే. కొంచెం వర్షం మాత్రం గట్టిగా ఉండి కొంచెం వాటర్ దగ్గరగా ఉంటే మాత్రం వరే పక్కగా పక్కగా పండుతుంది, లేకపోతే పత్తి కానీ నువ్వులు ఇలాంటి వర్షాధారం మీద వస్తుంది. ఓకే ఓకే. అది ఇంకా ఇది ఇక్కడ ఎంత ఉందండి బస్తా? అలా ఇది మన ఇప్పుడు విత్తనాల బస్తా ఎంత ఉంది? అయితే సాంబసూరి 1800 ఉన్నదండి, దానికి 1500 లెక్క మేము తీసుకుంటున్నారా? ఓకే. అంటే మీకు తక్కువ ఇచ్చారా లేకపోతే ఎలా? అదేంటది? 1800 ఒక బస్తా తీసుకుంటే 1800, దానికి అనమాట ఒక 300 తగ్గించారన్నమాట 1500 ఇస్తున్నారు. ఓకే ఓకే. అది విత్తనం పేరు సాంబసూరి, సోమమసూరి, సాంబమసూరి. అంటే సన్న బియ్యమా? సన్నగా వస్తాయి. ఈ ఒక్క విత్తనాలనే ఇంకా వేరే అంతా ఈ సంవత్సరం మార్చుకుంటారు, సంవత్సరానికి ఒకసారి. సంవత్సరానికి ఒక వేరే విత్తనం మార్చుకుంటారు. ఈ సంవత్సరం సాంబసూరి అయితే ముందరకి ఆర్జీలు ఇవన్నీ. ఓకే ఓకే. మీరు ప్రతి ఏటా ఇందులో ఇది వేస్తున్నారు లేకపోతే వేరే? లేదు, కిందటి సంవత్సరము ఆర్జీలు వేసాను, ఈ సంవత్సరం సాంబసూరి వేసాను. ఓకే ఓకే. అంటే సంవత్సరానికి ఒకటి సంవత్సరానికి మారుస్తున్నా. ఓకే ఓకే. మీకైతే మొత్తానికి ఈ విత్తనాల బస్తా అయితే మాక్సిమం 1500. లెక్క అయితే 1800. అక్కడ రాసి పెట్టు ఎంఆర్పి రేట్ అయితే 1800. మీకు ఇచ్చేది 1500? మాకు ఇచ్చేది 1500. ఓకే ఓకే. 50 సెంట్లకు ఎన్ని బస్తాలు పండుతాయి మీకు? పోరి కనీసం ఒక 14 బస్తాలు వస్తాయి. 14 బస్తాలు వస్తాయా? అంటే 50 సెంట్లకి. 50 సెంట్లకు. ఒకవేళ ఎకరం అయితే 28 మరి నీరు బట్టిన పంట ఉంటాయి. ఓకే. నీరు ఎక్కువ నీరు ఉంటే పంట వస్తుంది, లేదంటే మరి తగ్గిపోద్ది, ఇంకా తగ్గిపోద్దా? ఓకే ఓకే. ఇప్పుడు అంటే 15 బస్తాలు కదా, మీరు మరి దాన్ని అమ్ముతారా? మరి మీ తిండికి అన్ని ఉంచుకుంటారా? మా తిండికి ఒక 6-7 బస్తాలు ఉంచేసి మిగతావి అమ్ముకుంటాం. అంటే ఇక్కడ గిట్టుబాటు ధర ఎలా ఉందండి? గిట్టుబాటు ధర అంటే పట్టును మరి ఇక్కడ 1800 కొంటారు, 2000 అంటే తీసుకోవడం. మరి ఇక్కడ కొత్తూరు కింద నుండే రావాలి కదా. అంటే మీరు ఇప్పుడు అమ్మేవాళ్ళు వాళ్ళు ఎంత తీసుకుంటున్నారు బస్తా? బస్తా మేము అమ్మితే మరి చెప్తున్నాను కదా, అదే 1800 కన్నా ఎక్కువ కొనరు. ఎక్కువ కొనట్లేదా? అదే మనకు లాస్టే కదా రైతుకి. అంటే తక్కువ రేటు మీరు ఇస్తున్నారు, ఎక్కువగా ఇవ్వట్లేదు. అంటే మీరు పెట్టిన పెట్టుబడికి తెలుస్తలేదు మీకు? సిఆర్ఏ అయితే 2000 ఉంటాయి మంచిది, కానీ 2000 రూపాయలు కూడా వేయరు అప్పుడు. 1900 తూచుకుని తెబ్బడమే. అంటే వాళ్ళు తీసుకుంటా అంటే ఎక్స్ట్రా మీకు అసలు పెంచట్లేదు, రేట్ అయితే పెంచట్లేదు. లేదు.
అంటే కనదిగా గిట్టుబాటు రావు ఇక్కడ ఆహా. పెట్టుబడే కానీ గిట్టుబాటు రాదు డబ్బులు. ఓకే ఓకే మీకైతే అంటే మేము అక్కడికి ట్రావెలింగ్ ఇవన్నీ అంటారు కదా, దాని పట్ల ఇక్కడ 1900 లేకపోతే 2000 ఇలాగ దాన్ని పట్టించి అంతకు మించి ఎక్కువ అట్లా అని లెక్క అయితే బస్తా ఎంతగా అమ్మొచ్చు? బస్తా అయితే పద్ధతికి చూస్తే 2000 రూపాయలు తీయాలా, కానీ వాళ్ళు అలా తీసుకోరు. మరి ఇక్కడ నుండి మూటకి మరి అక్కడ తీసుకెళ్ళి మేము ఎంత ట్రావెలింగ్ అని అంటారు. అది బట్టి కొట్టి దానికి ఒక 1800 చెయ్యరు బట్టి అయితే ఒక 1800 16 వెలిగిస్తారు. మామూలు స్వర్ణ ఇదైతే నువ్వు అన్నట్టు 1700 1600 ఇస్తారు. అంతేనా? ఇంకా ఎక్కువ ఈ రైతుకి కష్టం అంటే కష్టమే. అదే ఏం చేస్తాం. అయితే మీరు ఇప్పుడు అయితే బస్తా అది విత్తనాలు ఇది వేసా అది అయితే 1500 అన్నారు. 1500 ఏ 1500 అయితే అన్నారో ఆ 1500 అయితే మేమే ఇస్తాం. ఆ బస్తా ఈ ఏడు అంటే మీరు ఎలాగో ఆల్రెడీ ఇప్పుడు వేసి విత్తనం వేయలేదు కదా, అంటే రేపు ఇప్పుడు దీన్ని దున్నారా? అంటే బక్కలా లేకపోతే ఇది ఎడ్లు పెట్టి దున్నారు? అదే ఎడ్లు పెట్టి దున్నారు. రేపు విత్తనాలు వేస్తారు. ఇది ఇప్పుడు వేస్తాం, ఇప్పుడు మధ్యాహ్నం వేస్తారు. ఓకే ఓకే. మేమైతే ఏదైతే మీరు బస్తా కొనుక్కుంటున్నారు విత్తనాలకి 1500, ఆ 1500 మేమే ఇస్తాం. మీరు తీసుకోండి మా తృప్తి కోసం. ఎందుకంటే మీరు ఇంత కష్టపడి వ్యవసాయం చేస్తున్నారు, 10 మందికి అన్నాన్ని ప్రసాదిస్తున్నారు కాబట్టి మేము ఆ 1500 ఇస్తాం. మీరు తీసుకొని మీరు మాత్రం ఇలాగే ఎప్పుడు వ్యవసాయం పండిస్తూనే ఉండండి, 10 మందికి ఆదర్శంగా ఉండండి. అంతేనా? ఓకే నరేష్. అవి కూడా మీరు తీసుకోండి 1500. ఒకసారి లెక్క పెట్టుకొని ఉన్నాయో లేదో చూసుకోండి మీరే. సరిపోయిందా? ఓకేనండి. 1500 సరే. 1500 అండి సార్. అసలు అయితే మీ ఇచ్చే ఓకే. ఈ చాలా మంది ఏం చేస్తున్నారంటే వ్యవసాయం పండించట్లేదు. వాళ్ళు మరి దేశాలు వెళ్ళిపోతున్నారంటే ఇక్కడ పంటను బట్టి ఈ లాస్ బట్టి కదా. ఎకరం ఉంటే కనీసం 30,000 ఖర్చు అయిపోతే 10 బస్తాలు 11 బస్తాలు దిగితే మరి పెట్టుబడికి 30,000 అంతా ఈ 15 బస్తాలు వస్తే సుఖమేటి కదా. ఈ బాధపడలా కలిగేట అంటే ఎవరికోరా నాకు ఒక బస్తా ఇచ్చారా బాబు, నేను దేశం వెళ్ళిపోయాడో డబ్బులు కూలి పెట్టుకుంటున్నా అంటాడు. అది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పరిస్థితి. మరి ఏటి వెళ్తాం మన అంటోళ్ళం అయితే ఈ 50 సెంట్లు ఇక్కడ జీవించదాం, మరి ఏటో కూలి వాళ్ళు చేసుకొని అలాగే బతుకుదాం అంటాడైతే ఎవరెక్కడ కదలడు. మరి 50 సెంట్లు ఉన్నోడు కూడా ఎకరం ఉన్నోడు కూడా ఏట్రా నీ కూడా నష్టం అయిపోయాను, ఇంత పెట్టుబడి పెట్టి బేస్తే హైదరాబాద్ ఎక్కడికి వెళ్ళిపోతే డబ్బులు కూర్చుకుని అంటామని వెళ్ళిపోతున్నారు. అంతే. అంటే సరైన ధర లేదు ఇక్కడ, సరైన ధర లేదు, సరైన వాటర్ కానీ సదుపాయం అయ్యి అదే వర్షం వస్తాయి కదా, ఇది గడ్డే కానీ వర్షం వస్తేనే నీకు ఇప్పుడు బాబు చెప్పినట్టు ఆదాయం వస్తాయి. లేదంటే అప్పటికే కానీ వాన తగ్గు నీరు పెట్టుబడి తక్కువ వస్తే 7 బస్తాలకు ఎక్కువ రాదు, ఇంకెక్కువ పడదు. ఇంకా అంటే కొంచెం నీటి సమస్య అనేది ఎక్కువ ఉంది ఇక్కడ. ఈ చాలా మంది ఏం చేస్తున్నారంటే వ్యవసాయం పండించట్లేదు. వ్యవసాయం పండించకుండా ఉద్యోగాలు వ్యాపారాలు అంటూ మామూలుగా వాళ్ళు అటు వెళ్ళిపోతున్నారు. అసలు ఇవేం పండించకుండా మాకు ఎంతసేపు అయ్యే ముఖ్యం అనుకున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పగలరు? ఈ వ్యవసాయం పండించకపోతే ముందు తరాలకి ఏమవుద్ది? కొంచెం మీరు పెద్దవారుగా చెప్పాలి. అదేనండి మేము చెప్తే ఉంటాను, భూములకు కండి చెయ్యండి, మరి ఏటు వెళ్ళిపోకుండా చెయ్యండి, మరి పని పోటు చేసుకుని బతకడం అంత కష్టమే కదా, వచ్చే రాబోయే రోజులకి ఇబ్బంది. ఎక్కడైనా 50 సెంట్లైనా చేసుకొని తింటే బాగుంటది, రాబోయేలో బాగుంటది కదా. మరి ఉద్యోగమైన కష్టమే, వ్యవసాయమైన కష్టమే, కష్టమని వెళ్ళిపోతే కాదు, ఉన్న 50 సెంట్లు పండిస్తే కొంత ఆధారం కదా అని అంటే మరి ఇక నేటి శాతము మీ 50 సెంట్లు నేటి బతుకుదామంటే మరి అది తప్పదు. కానీ ఆ 50 సెంట్లతో బతికిన తర్వాత అప్పు చేయడం పని చేయడము కదా, వచ్చిన ఆదాయంతో బతకండి అని చెప్తూనే ఉన్నాను రైతుకి కానీ ఎవరికి కానీ. ఓకే ఓకే మంచిదండి. మీరు అలాగే అందరికి చెప్తూ ఉండండి, అలాగే ఇన్స్పిరేషన్ చేస్తూ ఉండండి. ఇప్పుడు ఎవరైనా వ్యవసాయం మీరు అన్నట్టు ఉద్యోగం వ్యాపారం అని ఎవరికైనా రావచ్చు, వెళ్ళిపోవచ్చు. కానీ వాళ్ళు ఉద్యోగం వ్యాపారం చేసినా ఈ పంట కూడా పండించుకోవచ్చు. ఈ పెద్ద ఎవరైతే మాస్టర్ టీచర్స్ వాళ్ళు అంటున్నారు కదా, వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు పెట్టుబడులు పెట్టుకొని అలా చేసుకున్నా మంచిదే. మీ అలా చాలా మందికి మీరు ఇలా ఎంకరేజ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అదే మీరేదండి మీ మాటల్లో వ్యవసాయం గురించి. వ్యవసాయం చాలా మంచిదేనండి. నేను చిన్నతనం నుండి వ్యవసాయమే చేస్తాను ఇంతవరకు. మా నాన్న వాళ్ళ నుంచి నేను వ్యవసాయం దగ్గరే ఉన్నాను, చదువుకున్నాను ఒక ఇంటర్మీడియట్ వరకు. చదువుకున్నారు? చదువుకున్నా సరే చదువుకోవడం నేను వ్యవసాయంలో కూడా పనిచేసేవాడిని. అగ్రికల్చరా? లేదు మామూలు. మామ ఇక్కడికి వచ్చి వ్యవసాయంలో పనిచేస్తాను. వ్యవసాయం పనిచేస్తాను.
చదువుకుంటూ గిట్ట చదువుకున్నప్పుడు కూడా నేను ఇక్కడికి వచ్చి వ్యవసాయం చేస్తాను. అంటే ఇట్లా గట్లు తీయడం ఇవి ఉంటాయా? అదే పొలం. అదే ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే వ్యవసాయం ఆపేస్తున్నారు. వ్యవసాయం ఆపేసి ఉద్యోగం వ్యాపారం అంటే అటు వెళ్ళిపోతున్నారు. ఒకవేళ ఈ పంటలు పండించకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు? పరిస్థితి మరి ఇది ఉద్యోగస్తులు చేసేట వాళ్ళు కూడా కొంతమంది అంతే పావులకి అంటే మగత ఇప్పుడు ఒక సంవత్సరానికి పలాని ఎంత ఇస్తావా, ఒక సంవత్సరానికి ఎకరాకి అయితే కనీసం ఒక 8 బస్తాలు ఇస్తావా లేకపోతే ఒక 5 బస్తాలు, దాన్ని బట్టి అనమాట ఆ ఉద్యోగస్తుడు ఆ పావులకి అనమాట ఇచ్చి ఆ వ్యవసాయం అనమాట ఇంకొకరి చేత చేయిస్తూ వారికి సంవత్సరానికి ఒక 5-6 బస్తాలు ఇస్తుంటారు. అదే కౌలు, అది కౌలు అంట. కౌలుకి ఇస్తే మంచిది. ఓకే ఓకే. ఈ యూత్ ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఈ వ్యవసాయం గురించి ఏమన్నా? ఇప్పుడు కూడా కొంతమంది యూత్ కూడా వ్యవసాయం కూడా చేస్తుంటారు. కొంతమంది ఏంటంటే కొంతమంది వైజాగ్, హైదరాబాద్ ఈ విధంగా వలస వెళ్ళిపోతుంటారు. ఒకవేళ చదువుకున్నోడైతే ఉద్యోగం రాని అయితే మరి అతనికి ఏ విధంగా జీవనాధారం ఏ విధంగా బతకాలి అనుకుంటే అప్పటికి ఇంటికి వచ్చి తల్లిదండ్రుల మీద ఆధారపడి జీవించవలసి వస్తుంది. తల్లి తండ్రి ఎంతవరకు పోషిస్తారండి? వాళ్ళు ఉన్నంత వరకు పోషిస్తారు. తర్వాత మళ్ళీ ఆడు నాశనం అయ్యే అవకాశం ఉంటుంది. మళ్ళీ తల్లిదండ్రి మాట విని మళ్ళీ తల్లిదండ్రి దగ్గరకు వచ్చి తల్లిదండ్రితో పాటు వ్యవసాయం చేస్తే వాడి భవిష్యత్తు అనమాట బాగుంటుంది. ఇప్పుడు కొంతమంది యూత్ అర్థం చేసుకున్న వాళ్ళు వ్యవసాయం చేస్తారు, బాగా చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు చేస్తారు. ఇప్పుడు చదువు లేకపోయిన వాళ్ళు కూడా కొంతమంది పనికి రాకపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు వ్యవసాయం చేసినందువల్ల వాళ్ళకు కూడా కొంత అవగాహన వస్తుంది, కొంత దీనికి ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. సార్ నిజంగా సార్ మీకు లాభం లేకున్నా కానీ వ్యవసాయాన్ని మాత్రం వదులుతలేరు. మీలాంటి వాళ్ళు ఇంకా చాలా రావాలి, చాలా ముందుకు వచ్చి వ్యవసాయాన్ని మొదలకుండా చేయాలని ఈ వీడియో చూసిన వాళ్ళు గిట్ట మీరు గిట్ట ఈ సార్ని ఇన్స్పిరేషన్గా తీసుకోండి. వ్యవసాయాన్ని మాత్రం అస్సలు వదలకండి. అలాగే ప్రతి ఒక్కరు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి. మనకి విత్తనాలు ఉన్నాయి కదా, పెద్దవాళ్ళు కానీ ప్రభుత్వం కానీ ఇంకెవరైనా పెద్దవాళ్ళు కానీ ఏం చేయాలంటే చాలామందికి ధాన్యాలు కానీ చిరుధాన్యాలు కానీ ఇంకా ఏ విత్తనాలు అయినా ఈ రైతుల దగ్గరకు వచ్చి ఈ విత్తనాల గురించి కానీ లేకపోతే ఈ వ్యవసాయం గురించి కానీ ఆ విత్తనాలు ఎలా వేయాలి, అసలుకి ఎలా పండించాలి, ఏ విత్తనం వేస్తే ఎలా పండుద్ది అనే కొంచెం సభలు పట్టి ఈ అగ్రికల్చర్స్ ఉద్యోగస్తులు ఉంటారు కదా, వాళ్ళు ఏంటి రైతులకి ఒక అవగాహన కల్పించాలి. ఈ విత్తనాల మీద ఏ విత్తనాలు వేస్తే ఎలా ఉంటుంది, ఏ భూమిలో ఎలా విత్తనాలు వేస్తే ఎలా పండుతాయి అనేది మంచి అవగాహన కనిపించాలని ప్రభుత్వాలు కానీ కొంచెం పెద్దవాళ్ళు కానీ వీళ్ళందరూ ఏం చేయాలంటే కొంచెం పెద్ద మనసు చేసుకొని వీళ్ళందరికీ ఆ అవగాహన అనేది తెలియజేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా సార్ మీరు ఇలాగే వ్యవసాయం చేస్తూ ఉండాలి, 10 మందికి ఆదర్శంగా నిలబడాలి, ఒక మార్గాన్ని అయితే మీరు చూపించాలి. మీరు అయితే వ్యవసాయం మానొద్దు, 10 మందికి కూడా మీరు కూడా వ్యవసాయం చేయండి. వ్యవసాయం వల్లే మనకి ఫ్యూచర్ ఉంటుంది. ఒకరిని ఉద్యోగం చేసుకో, వ్యాపారం చేసుకో, ఏదైనా చేసుకో, ఖచ్చితంగా వ్యవసాయం చేయాలి అనేది మీరు ఎవరికైనా చెబుతూ ఉండండి. మీరు ఇలాగే ఇప్పుడు వ్యవసాయం చేయండి. మీకు ముందుగా ఇలా వ్యవసాయం చేస్తున్నందుకు మీకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే మీకు లాభం కూడా రావట్లేదు అంటున్నారు. లాభం రాకపోయినా చేస్తున్నారంటే గ్రేట్ కదా. వీళ్ళు చాలామంది మీ ఊర్లో వాళ్ళే లాభం రాకపోయినా వెళ్ళిపోతున్నారు. కానీ మీరు లాభం వచ్చినా నష్టం వచ్చినా ఇక్కడే ఉండి దీని మీదే చేస్తున్నారు. చాలా మీరు గొప్ప వాళ్ళు సార్, చాలా గ్రేట్. అదేవిధంగా మీకు ఇంకో సర్ప్రైజ్ ఉంది. ఒక్కసారి మీరు కళ్ళు మూసుకుంటే అదేంటో మేము చేస్తాము. ఒక్కసారి కళ్ళు మూసుకోండి. మీరు కూడా కళ్ళు మూసుకున్నామ్మా. అటు తిరగాం అసలు ఇటు కళ్ళు మూసు ఇటు రండి, మధ్యలోకి రండి. కళ్ళు మూసుకోండి అమ్మా. మీకు ఒక సర్ప్రైజ్ ఉంది. అలాగే మూసుకోండి, అలాగే ఉండండి. పట్టుకో. ఇప్పుడు కళ్ళు తెరవండి. ఏముంది, గట్టిగా పట్టుకోండి, పడిపోద్దాం కింద. కళ్ళు తెరవమ్మా. చూసారు కదా, ఈ మీ రోజువారీ వాడుకుంటారు కదా, ఆ యక్షాలు తీసుకోండి. మీరు ఎందుకు ఇచ్చామంటే ఇది మా తృప్తి కోసం. థ్యాంక్స్ అండి. ఇంతవరకు వ్యవసాయం కోసం మాకు తెలియజేసినందుకు, ఎంతో మందికి ఈ విధంగా అనేక విషయాలు మీరు తెలియజేసినందుకు ధన్యవాదములు. మా ఊరు పూతికి వలస అండి. అక్కడ నుంచి 2 కిలోమీటర్ల వరకు మా కోసము ఈ పొలం దగ్గరకు వచ్చి కొన్ని ఉపన్యాసాలు కూడా మీరు మా కోసము తెలియజేశారు. ఇంతవరకు అయితే ఎవరు కూడా మా దగ్గరకు కానీ మా పొలం దగ్గరకు కానీ ఎవరు ఇంతవరకు రాలేదు. మీరు వచ్చినందుకు
మాకు చాలా గౌరవంగా ఉంది. మీకోసం మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. పెద్ద ఇంకా మరి ఎన్నెన్నో ఈనాటి రైతులకు ఆదర్శంగా మీరు కొన్ని ఉపన్యాసాలు ఇచ్చి మీ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని చాలా చాలా థ్యాంక్ యూ సార్. చేసుకున్నా చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ అమ్మ. మీరేమన్నా చెప్తారమ్మా? అయ్యా మీరేమన్నా? థ్యాంక్స్ అండి. ఇంతవరకు అయితే ఎవరు రావటం లేదు, ఈ వచ్చే విషయంలో ఎవరు చెప్పడానికి అయితే లేదు. ఈ భూమి మీదకి వచ్చి 2 కిలోమీటర్లు నడిచి వచ్చినారంటే మీరు హైదరాబాద్ నుండి వచ్చినందుకు మీకు ఒక థ్యాంక్స్ చేసుకున్నందుకు మాకు ధన్యవాదాలండి. మీకే ధన్యవాదాలు. పెద్దోళ్ళు మీరు, పెద్దోళ్ళు మీరే. ఇంతవరకు అయితే ఎవరు రాలేదు మా భూముల మీద, వచ్చినందుకు మీరు ఈ అవకాశం ఇచ్చేందుకు మీకు ఒక ధన్యవాదాలు. ఓకే ఓకే చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఇలాగే మేము కంటిన్యూగా చేస్తాం సార్. ఇంకా మంచి మంచి వీడియోలు వస్తాయి. మీరు మాత్రం వ్యవసాయం మాత్రం ఆపదు. మాది ఇది ఒక్క రిక్వెస్ట్, మీరు ఎప్పుడు ఇలాగే వ్యవసాయం చేస్తూ ఉండండి. 10 మందికి అన్నాన్ని ప్రసాదించండి. మాకు అదే ముఖ్యం. తరాలకు కూడా మీరు వచ్చే పిల్లలకు కానీ విద్యార్థులకు కానీ ఈ పెద్దవాళ్ళు కుర్రోళ్ళు ఉంటారు కదా ఊర్లో తిరిగే వాళ్ళకి కూడా మీరు అరే వ్యవసాయం ఒకవేళ ఉద్యోగం వ్యాపారం ఏం చేయలేకపోయినా వ్యవసాయం చేయండి రా, వ్యవసాయం చేసి 10 మందికి పెట్టండి అని చెప్పాలి. ఓకే సార్. చూసారా, మా వంతు మేము రైతులకు సపోర్ట్ చేస్తున్నాం. వాళ్ళు గిట్ట చాలా సపోర్ట్ చేసిరు సార్, మేడం, ఆ సార్ గిట్ట. మీరు గిట్ట అందరూ రైతుకు సపోర్ట్ చేసి ప్రోత్సహించి వాళ్ళని ఇంకా ముందుకు తీసుకెళ్ళి రైతాంగం అనేది పడిపోకుండా చూడాలని ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే కొంచెం ఎంటర్టైన్మెంట్ గిట్ట ఉండాలిగా రైతులతోటి. పదండి ఫ్రెండ్స్, విలేజ్కి అయితే వచ్చినాం. వీళ్ళందరూ ఉన్నారు. లాస్ట్ వీడియోలో రైతులు ఎంటర్టైన్ చేశారు కదా, ఇప్పుడు మన శిశీంద్రి గారు రైతులనే ఎంటర్టైన్మెంట్ చేస్తాడు. రారా శిశీంద్రి అన్న, పాట వేసుకో. చూశారు కదా మన శిశీంద్రి గారు రైతులను ఎలా ఎంటర్టైన్మెంట్ చేశాడో. వాళ్ళు గిట్ట చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలాగే మా ఛానల్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేశారు. మీరు గిట్ట శిశీంద్రి నరేష్ యూనిక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట కొడితే ఇండియా మొత్తం వినపడాలి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఎప్పుడు మీరు మమ్మల్ని ఇలాగే ఎంకరేజ్ చేయండి. మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాం. మరో రైతుతో మరో విలేజ్ తో మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి శిశీంద్రి నరేష్ యూనిక్ యూట్యూబ్ ఛానల్. అందరికీ బాయ్.